ఓం శాంతి 26/6/21 మధురమైన పిల్లలు, బాబా యొక్క శ్రీమతం. ఈ పాత ప్రపంచం మీద నుండి మీ ముఖాన్ని తిప్పుకోండి. జీవన్ముక్తి కోసం మీరు దైవీ మేనర్స్ను ధారణ చేసుకోండి. ప్రశ్న: ఎలాంటి మేనర్స్ బాబా తప్ప ఇంకెవరూ నేర్పించలేరు? పవిత్రంగా మారడం, పవిత్రంగా మార్చడం, ఇదన్నిటికన్నా గొప్ప దైవీ మేనర్స్. మీరు ఇంట్లో గృహస్థులో ఉంటూ పవిత్రంగా ఉండండి. ఈ శిక్షణ ఒక బాబావే ఇస్తారు, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. పిల్లలు, మీరు ఇప్పుడు మీది బేహద్దు సన్యాసం. మీరు ఈ పాత ప్రపంచాన్ని బుద్ధితో మర్చిపోతారు. మీకు తెలుసు, పవిత్రత యొక్క ధారణతోనే మిగతా మేనర్స్ అన్నీ స్వతహాగా వస్తాయి. పాట: ఈనాడు అంధకారంలో ఉన్నారు మనుష్యులు. ఓం శాంతి. పిల్లలు, పాట యొక్క ఒక లైన్ విన్నారు. ఈనాడు మనుషులందరూ అంధకారంలో ఉన్నారు. ఒకవైపు మొత్తం ప్రపంచం అంతా భక్తి మార్గం వాళ్ళు, రెండవ వైపు పిల్లలు మీరు జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు. వాళ్ళు భక్తి యొక్క మెట్లు ఎక్కుతున్నారు, పిల్లలు మీరు జ్ఞానం యొక్క మెట్లు ఎక్కుతున్నారు. భక్తి యొక్క మెట్లు దిగుతున్నారు. పిల్లలకి తెలుసు, అర్థకల్పం భక్తి యొక్క మెట్లు ఎక్కవలసి ఉంటుంది. భక్తి కూడా మొట్టమొదట అవ్యభిచారిగానే ఉంటుంది, తర్వాతే వ్యభిచారం అవుతుంది. అంటే పూర్తిగా గుడ్డి నమ్మకంలోకి వచ్చేస్తారు, ఏమీ అర్థం చేసుకోరు. పాడుకుంటారు, మేము అంధకారంలో ఉన్నాము. సద్గురువు లేకుండా ఘోర అంధకారము. గురువులైతే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇప్పుడు సత్యమైన గురువు ఎవరు? సాధు, సన్యాసులు, మహాత్ములు, భక్తులు అందరూ సాధన చేస్తున్నారు, లేక స్మృతి చేస్తున్నారు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులన్నీ చదువుకుంటూ ఉంటారు. మళ్ళీ అంటారు, భగవంతుడు ఎప్పుడు వస్తే అప్పుడే వచ్చి మాకు సద్గతి ఇస్తారు అని. ఆయనే మనకి సద్గతి ఇవ్వాలి అని. సద్గతి దాతనే పతిత పావన అని కూడా అంటారు. ఇప్పుడు పిల్లలు, మీరు ఘోర అంధకారంలో ఏం లేరు, మీరు జ్ఞానం యొక్క వెలుగులోకి వచ్చారు. పతిత పావన బాబాని తెలుసుకున్నారు, ఆయన స్మృతి చేస్తూ ఉంటారు. ఏ పిల్లలు యోగం చేస్తారో, ఇంకా జ్ఞానాన్ని ధారణ చేసుకుంటారో, అంతగా వాళ్ళ అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది. ఇప్పుడు వెలుగులోకి తీసుకెళ్లే వాళ్ళు ఒక బాబావే. జ్ఞానాంజనం సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారం దూరం అయింది అంటారు. ఇదేం సుర్మా కాదు, ఇది జ్ఞానం యొక్క విషయం. జ్ఞానంతో పాటు యోగం కూడా ఉంటుంది. తప్పకుండా మనుషులు భక్తి నేర్పిస్తారు. బాబా అంటారు, దాంతో కూడా యోగం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు మీ బుద్ధి యోగం పెట్టుకుని ఉన్నారు. ఎవరి మీద? పరంపిత పరమాత్మునితో. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. అయితే మనుష్య మాత్రులు ఎవరైనా కానివ్వండి, ఎవ్వరికీ కూడా పరంపిత పరమాత్ముడు సర్వశక్తివంతుడైన తండ్రితో మాత్రం ఏ మనుష్య మాత్రులకి యోగం లేదు. అది పిల్లలు, మీకు తప్ప ఇంకెవరికి లేదు. మీకు తప్ప మనుష్య మాత్రులు ఎవ్వరికీ కూడా పరంపిత పరమాత్ముడైన సర్వశక్తివంతుడైన ఆయనతో యోగమే లేదు. మీకు అయితే బాబాతోనూ యోగం ఉంది, ముక్తి జీవన్ముక్తితో కూడా యోగం పెట్టుకోవాల్సి వస్తుంది. మీరైతే జీవన్ముక్తి కోసం దైవీ మేనర్స్ కూడా చాలా మంచిగా కావాలి. ఈ సమయంలో అందరివి మేనర్స్ అసురీ మేనర్స్. పరంపిత పరమాత్మ
ఆత్మ యొక్క గుణాలు కూడా మహిమ చేస్తారు. మను సృష్టికే బీజరూపుడు, సత్యమైన వాడు, చైతన్యమైన వాడు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, పవిత్రత సాగరుడు, సదా కోసం. ఆయనకి పదవి అవినాశి. ఇంకే మనుషులకి అవినాశి పదవి ఉండదు. భలే బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు జ్ఞాన సాగర్లు, పవిత్రత సాగర్లు అవుతారు, కానీ లిమిటెడ్గా అవుతారు. బాబా అంటారు, నేను ఆల్మైటీ, అన్లిమిటెడ్. నేనైతే హద్దుల్లో లేను, బేహద్దు. మిమ్మల్ని నేను బేహద్దుగా, మిమ్మల్ని అన్లిమిటెడ్గా చేయలేను. లేకపోతే సృష్టి ఆట ఎలా నడుస్తుంది? 84 జన్మలు ఎలా తీసుకుంటారు? కాబట్టి మీరు ఎప్పటికీ సదా కోసం మీరు ఎప్పుడూ కాలేరు. మిమ్మల్ని లిమిటెడ్గానే చేస్తాను. 21 జన్మల కోసమే మీరు అవుతారు. అందుకే 21 తరాలను రాసి ఉంటుంది. మీరు సదా కోసం అవ్వండి అంటే ఇది డ్రామాలో లా లేదు. సదా కోసం మొత్తం కల్పమంతా అవ్వడానికి కాలేదు. డ్రామాలో లావే లేదు. నేనైతే ఎవర్ ప్యూర్ని, నేనుండేదే పరంధామంలో ఉంటాను. నా దగ్గర జ్ఞానము, పవిత్రత అన్నీ ఉన్నాయి. మీరు మర్చిపోతారు. కాబట్టి ఈ సమయంలో బాబా వచ్చి పిల్లల్ని ఘోర అంధకారంలోంచి బయటికి తీసి జ్ఞానం, యోగంతో పవిత్రంగా మారుస్తారు. ఇంకెవ్వరు ఇలా అనలేరు, నేను పరంధామం నుంచి వచ్చాను, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని. ఈ నా మహావాక్యాల్ని మాత్రం ఎవ్వరూ కాపీ చేయలేరు. నేను వస్తాను, పిల్లలకి 21 జన్మల కోసం రాజులకే రాజాగా చేస్తాను. కాబట్టి అలా కావాలి కదా. అయితే ఎవరవుతారు అంటే కల్పం ముందు ఎవరయ్యారో వాళ్ళే అవుతారు. మీకు తెలిసి ఎంతమంది పిల్లలు పవిత్రం అవుతున్నారు, ఎంతమంది అజామిల్ లాంటి పాపీలు అయిపోతున్నారు, ఎంత అశుద్ధంగా తయారవుతున్నారు. బాబాకు వచ్చి అశుద్ధమైన వస్త్రాలను క్లీన్ చేయవలసి వస్తుంది, సాఫ్ చేయవలసి వస్తుంది. ఆత్మే మురికవుతుంది. ఆత్మకే చెప్తారు, నువ్వు మాయ మిమ్మల్ని ఎంత మురికిగా చేసి పెట్టింది. ఒక్క జన్మ విషయం కాదు ఇది జన్మ జన్మాంతరాల విషయం. ఏ ఆత్మ, బాబా అంటున్నారు, ఆత్మని సాఫ్ చేయడం కోసం లక్ష్యం అనే సోప్ ఇస్తాను అన్నారు. సోప్ అంటే లక్ష్యం అనే సోపు ఇస్తాను సార్. మీరు నా స్మృతి చెయ్యండి. మీ ఆత్మ ఏదైతే ఆరిపోతూ ఉందో అది ఈ యోగంతో మళ్ళీ ఏమవుతుంది, వెలుగుతుంది, మేల్కొంటుంది. ఎంతెంత మీరు నా స్మృతి చేస్తారు, ఎంతగా మీ తండ్రి అయిన నా స్మృతి చేస్తారో అన్నారు బాబా. స్మృతి తెప్పిస్తున్నారు. మిమ్మల్ని నేను స్వర్గంలో పంపాను, తర్వాత మాయ మిమ్మల్ని ఏం చేసింది, చెత్తగా చేసి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేయడానికి వచ్చాను. నేను ఈ బ్రహ్మతనువు నుండి శిక్షణ ఇస్తున్నాను. ఆత్మతోనే నేను మాట్లాడతాను. హే పిల్లలు, లౌకిక తండ్రిని మర్చిపోండి. సహితంగా సంబంధాలని మర్చిపోయి మీ తండ్రి అయిన నన్నే స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ క్లీన్ అయిపోతుంది. తర్వాత మీకు శరీరం కూడా భవిష్యత్తులో కొత్తదే దొరుకుతుంది. తర్వాత తత్వాలు అన్నీ కూడా కొత్తవి, సతో ప్రధానం అయిపోతాయి. బాబా అంటారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి, నన్నే స్మృతి చెయ్యండి, నా దగ్గరకు వస్తే మీరు స్వర్గంలోకి వెళ్తారు. ఇది పాత ప్రపంచం. ఇందులో ఏదైనా వస్తువు తయారు చేస్తే బాబా అంటున్నారు దాని మీద కొత్త పేరు రాసిస్తారు.
ఎలాగైతే కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అంటారు. కానీ ప్రపంచం అయితే పాతదే కదా. ఇప్పుడు పిల్లలకి ఈ పాత ప్రపంచం మీద బుద్ధి యోగం పూర్తిగా తొలగిపోవాలి. మన ఆత్మలు స్వీట్ హోమ్ అయిన నిర్వాణధామం, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం మిమ్మల్ని మీరు ఆత్మాన్ని నిశ్చయం చేసుకోవాల్సి వస్తుంది. బాబా అంటారు, నా స్మృతి చేస్తే అంతిమతి సోగతి అవుతుంది. మనుషులు అనేకుల్ని స్మృతి చేస్తారు. కొంతమంది ఏ గురువునో, కొంతమంది కృష్ణుణ్ణి. కృష్ణుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇది ఎవరికి తెలియదు. ఇది తెలుసుకోరు. సతయుగంలో దేవీ దేవతలు ఉండేవాళ్ళు. తప్పకుండా పునర్జన్మలు అక్కడి నుంచే కదా మొదలవుతాయి. మొట్టమొదటి శ్రీకృష్ణుడు ఫస్ట్ పవిత్రమైన మనిషి. మానవుల్లో ఫస్ట్ పవిత్రమైన వాళ్ళు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. ఈ ఆనవాయితీ బాబా అంటున్నారు, ఆయన మహిమ అందుకే ఎక్కువ ఉంటుంది. అయితే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఎవరికి తెలియదు కదా. ఇలా అనుకోరు, పునర్జన్మల్లో అందరూ రావాల్సిందే. ఈ ఆనవాయితులు పద్ధతుల యొక్క సృష్టి ఆది నుంచి నడుస్తూ వస్తుందంటారు. అయితే సతయుగంలో దేవీ దేవతలు తప్పకుండా పునర్జన్మలు అక్కడి నుంచే మొదలై ఉంటాయి కదా. ఒకటి మొట్టమొదట ఎవరు పవిత్రమైన వాళ్ళు, ఫస్ట్ పవిత్రమైన వాళ్ళు ఎవరంటే శ్రీకృష్ణుడు. ఆయన మనిషే కాకపోతే ఆయనకి మహిమ ఎక్కువ ఉంటుంది. ఎంతగా లక్ష్మీనారాయణలకు అందది. ఎందుకంటే పిల్లలు అంటే పవిత్రులు సతోప్రధానులు ఉంటారు అని మహిమ పిల్లలకి ఎక్కువ చేస్తారు. కాబట్టి కృష్ణుడికి ఎక్కువ మహిమ చేస్తున్నారు. కానీ ఇది తెలీదు, కృష్ణపురి ఎక్కడుంది. వైకుంఠాన్ని కూడా అంటారు సత్యయుగం అని. మళ్ళీ తెలీదు ఈ కృష్ణుణ్ణి ద్వాపరంలో ఉన్నాడని ఎందుకన్నారు. అదే మళ్ళీ ఇంకో పేరుతో అదే నామరూప దేశాల్లో అదే రాదు కదా. అదే నామరూపదేశ జన్మల్లో మళ్ళీ ఇంకో జన్మలో అవే నామం పేరు దేశం ఏది అదే ఉండదు. ఒక జన్మలో ఉన్నది మళ్ళీ ఇంకో జన్మలో ఎక్కడ ఉండదు. కృష్ణుడు సతయుగంలో ఉండేవాడు, మీకు తెలుసు. ఈ జగదంబ ప్రజాపిత వెళ్ళి లక్ష్మీనారాయణలు అవుతారు. సతయుగాన్ని కృష్ణపురి అంటారు. ఇప్పుడు ఇది మాత్రం కంసపురి. ఇక్కడ అన్ని అసురీ పేర్లే. అక్కడ ఉండేది దైవీ సాంప్రదాయం, ఇక్కడ అసురీ సాంప్రదాయం. బాబా కూర్చొని పిల్లలకి సంగమ యుగంలోనే చెప్తారు. ఆయన తండ్రి రచయిత. ఆయన్నే అంటారు మన సృష్టికే బీజరూపుడు. తప్పకుండా కొత్త మన సృష్టి రచిస్తారు. మీరు పాడుకుంటారు, బాబా మీరు పతిత పావనులు, ఈ పతిత సృష్టిని వచ్చి పావనంగా చేయండి. పావన సృష్టి రచించి పతిత సృష్టిని వినాశనం చేయించండి అని. అంటే బ్రహ్మ ద్వారా పావన సృష్టిని రచించి శంకరుడు ద్వారా పతిత సృష్టిని వినాశనం చేయిస్తారు. ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు పిల్లలు మీరు బాబాతో పాటు యోగం పెట్టుకుంటున్నారు. మీరు చూస్తున్నారు, బాబా అశుద్ధ వస్త్రాలని ఏం చేస్తారు, ఉతుకుతారు. ఆ బాధినప్పుడు కొన్ని చిరిగిపోతాయి, కొన్ని పిగిలిపోతాయి. చాలా ఎక్కువ మురిగింటే అజామిల్ లాంటి పాపీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అస్సలు ధారణవే జరగదు. బాబా ఎంత మంచి విషయాలు అర్థం చేయిస్తున్నా మధురమైన అపురూపమైన పిల్లలు అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. నేనే మీకు అత్యంత ప్రియమైన తండ్రిని, నన్ను స్మృతి చెయ్యండి. అత్యంత ప్రియమైన సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది ఇప్పుడు మీకు తెలుసు, ప్రపంచంలో వేరే వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. ఇదైతే ఇప్పుడు అతి దుఃఖధామం. మనుషులు త్రాహి త్రాహి అంటూ ఉంటారు, ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు.
మళ్ళీ అంటారు భగవంతుడా రక్షించు అంటూ ఉంటారు. ఇది తప్పకుండా నోటి నుండి వస్తుంది కదా, భగవంతుడా రక్షించు అని. ఎందుకంటే బాబావే లిబరేటరు, ముక్తిదాత. మీకు తెలుసు బాబా వచ్చారు మన పిల్లలకే కాదు, పర్టికులర్గా ప్రత్యేకంగా పిల్లలైన మన కోసమే కాదు, అందరినీ సుఖధామంలోకి తీసుకెళ్ళడం కోసమే వచ్చారు జనరల్గా. అయితే పిల్లలు మీలో నెంబర్ వారీగా ఉన్నారు, నష ఉన్న వాళ్ళకి. పర్టికులర్గా బాబా పిల్లల్ని తీసుకెళ్తారు. జనరల్గా మిగతా వాళ్ళందరినీ జనరల్గా బాబా అంటున్నారు. వాళ్ళందరూ జనరల్, పిల్లలు మాత్రం పర్టికులర్గా సుఖధామంలోకి తీసుకెళ్తారు. అయితే పిల్లల్లో కూడా నెంబర్ వారీగానే నష ఉంది. ఈ చదువేం తక్కువైంది కాదు. చదివించేది చూడండి, ఎవరిని చదివిస్తున్నారు. ఈ రోజుల్లో ఎలాగైతే పాపాత్ముల్ని చదివించి స్వర్గానికి యజమానులుగా తయారు, అజామిల్ లాంటి పాపీలు. ఎలాంటి పాపాత్ముల్ని? అజామిల్ లాంటి పాపాత్ముల్ని చదివించి స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. అందరూ తమో ప్రధానమే, వాళ్ళని సతో ప్రధాన ప్రపంచంలోకి తీసుకెళ్ళవలసి వస్తుంది. పిల్లలకి గడికి చెప్తూనే ఉంటారు, ఇక్కడే దైవీ గుణాలని ధారణ చేసుకోవాలి, ఇక్కడ మీకు లక్ష్యం బుద్ధిలో ఉంది. ఈ పవిత్రత యొక్క మేనర్స్ వేరే వాళ్ళు ఎవరు నేర్పించరు. బాబా అంటారు కదా, పవిత్రత యొక్క మేనర్స్ని వేరే వాళ్ళు ఎవరు నేర్పించరు. సన్యాసులు అయితే ఇల్లు వాకళ్ళు వదిలించేస్తారు. ఇక్కడ బాబా అంటారు, మీరు ఇల్లు వాకల్ని వదలవలసిన పని లేదు, మీరు ఈ పాత ప్రపంచాన్నే వదిలేయాలి. అంటే వాళ్ళది హద్దుగల సన్యాసం, ఇది బేహద్ సన్యాసం. ఆ సన్యాసులకి ఎంత గౌరవం ఉంటుంది. సాధు సమాజం గవర్నమెంట్కి సలహాలు ఇస్తూ ఉంటుంది. ముందు ఈ సన్యాసుల వాళ్ళు కూడా మీ మాతల పాదాల మీద పడతారు అన్నారు బాబా. మాతలు లేకుండా వాళ్ళకు ఉద్ధారమే జరగదు. ఎందుకంటే మీరే జ్ఞానం ఇస్తారు. ఇంకా చరణాలు పడే మీద విషయం కాదు ఇక్కడ, ఏదో పాదాల మీద పడిపోతారని కాదు, మీరే వాళ్ళకి జ్ఞానం ఇస్తారు అని అంతే అర్థం. కానీ ఏదో సన్యాసులందరూ పాదాల మీద పడిపోతారంటే కాళ్ళ మీద ఏం పడిపోరు, వాళ్ళకి మీరే జ్ఞానం ఇస్తారు. కొంతమంది నమస్తే అంటారు, రామ్ రామ్ అంటారు, రెస్పాండ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మనం కూడా వాళ్ళు నమస్తే అంటే మనము నమస్తే అంటాం. బాబా కూడా అంటారు, పిల్లలు నమస్తే. నేను పిల్లల్ని నాకన్నా ఉన్నతంగా తయారు చేస్తానన్నారు బాబా. మిమ్మల్ని బ్రహ్మాండానికి సృష్టికి రెండింటికి యజమానిగా చేస్తాను. నేనేమో వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. కానీ మీకు శ్రీమతం మీద మరి నడవలసి వస్తుంది. ఈ పాత ప్రపంచం మీద నుండి ముఖాలని తిప్పుకోవాలి. బాబా అంటారు, రాముడు రావణాసుడు సీత, ఈ ఆట బొమ్మ ఒకటి ఉండేది. సీత రావణాసుడి దగ్గర వైపుకి తిప్పితే వెనక్కి తిరిగిపోయేది, రాముడి వైపు ముఖం తిప్పేసేది. బొమ్మలో మధ్యలో సీత ఉంటుంది, ఇటు రావణాసుడు ఇటు పక్క రాముడిది ఉంటే రావణాసుడి వైపు తిప్పగానే అది కబుక్కని తిరిగిపోయి మళ్ళీ ఆయన వైపు వెనక వీపు వైపు రావణాసుడికి వీపు చూపించేది, రాముడి వైపే మొహం పెట్టేది. ఆ బొమ్మ బాబా దగ్గర ఉండేది. సీత రాముడికి వీపు చూపించేది, రాముడికైతే మొహం చూపించేది. కృష్ణుడిది కూడా చిత్రం ఉంది, నరకాన్ని కాలుతో తన్నుతున్నట్టు, స్వర్గాన్ని చేతిలో తీసుకుంటున్నారు. ఆ స్వర్గం యొక్క గ్లోబు చేతిలో ఉంటుంది, కాలు దగ్గరేమో నరకం యొక్క గ్లోబు ఉంటుంది. అంటే నరకాన్ని కాలుతో తంతున్నాడు, స్వర్గాన్ని చేతిలోకి తీసుకుంటున్నాడని బాబా చాలా చక్కగా అర్థం చేయిస్తారు. కానీ ఎవరో వ్యాపారీలే ఈ వ్యాపారం చేయగలరు, అందరూ చేయలేరు. బాబాకి బాబాకి తన మన ధనాలను ఇచ్చేసి కొత్తవి తీసుకుంటారు. ఇది చాలా ఫస్ట్ క్లాస్ ఇన్సూరెన్స్.
బాబా అంటారు మీరు ఆత్మని పవిత్రంగా మారుస్తాను, అప్పుడు మీకు శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. మళ్ళీ మీరు స్వర్గం రాజ్యం చేస్తారు. అందుకే ఇది ఆయన్ని బాబాని రత్నాగరుడు గారిడివాడు ఆయన్నే ఉంటారు. వ్యాపారి, పతితుల్ని పావనంగా మార్చడం, ఇది కూడా ఈశ్వరీయ గారడియే కదా. బాబా అంటే నరకవాసీల్ని స్వర్గవాసీలుగా చెయ్యు. అరే ఎలాంటి ఫస్ట్ క్లాస్ అయిన గారడి ఇది. ఇందులో ప్రాప్తి ఎక్కువ ఉంది. బాబా అంటే రాజులకే రాజా అవ్వండి, ఫాలో చెయ్యండి. బాబా కూర్చుని ఉన్నాడు కదా. ఈయన అదర్ కుమారు, బ్రహ్మా బాబా అదర్ కుమారు, మమ్మ కుమారి, కాబట్టి ఫాలో చేయవలసి వస్తుంది. వారసత్వం తండ్రి నుండే వస్తుంది. మీరంటారు కదా మేము సోదర సోదరీలము, బాబా నుండి వారసత్వం తీసుకుంటాము. చెప్పాలి అంటే లౌకిక రీతిలో కూడా సోదరికి వారసత్వం రాదు, సోదరుడికే వారసత్వం వస్తుంది. ఇక్కడ మీకు అందరికీ దొరుకుతుంది, ఎందుకంటే మీరందరూ ఆత్మలే. బాబా అంటారు మీరందరూ నా దగ్గరికి రావాల్సింది. మళ్ళీ మీరందరు సోదర, అప్పుడు ఆ తర్వాత మీకు ఈ సోదర సంబంధం పోతుంది. మీరందరూ నా దగ్గరికి వచ్చేస్తారు, తర్వాత ఇంకా మీకు ఈ సోదరి సంబంధం ఉండదు. అక్కడ మళ్ళీ తండ్రి పిల్లల సంబంధం ఉంటుంది. నిర్వాణ ధామంలో అందుకే అంటారు వీఆర్ ఆల్ బ్రదర్స్. అది నిర్వాణ ధామంలో అందరం ఆత్మలమే ఉంటాం, అంటే అందరం సోదరులమే. అక్కడ సోదరి అని సంబంధం లేదు, వీఆర్ ఆల్ బ్రదర్స్, మనందరం సోదరులమే. ఒకవేళ ఈశ్వరుడు సర్వవ్యాపి అన్నాం అనుకోండి, అప్పుడు ఫాదర్హుడ్ అందరం తండ్రులమే అయిపోతాం. ఈ సర్వవ్యాపి జ్ఞానం ఎంత నష్టాన్ని కలిగించింది. నువ్వు తండ్రి నేను తండ్రి అందరం తండ్రులు అయితే ఇంకా వారసత్వం ఇచ్చేవాళ్ళు ఎవరంటారు? ఎవరెవరికి ఇవ్వాలి? నువ్వు తండ్రి నేను తండ్రి, నువ్వు భగవంతుడే నేను భగవంతుడిని, ఎవరికి ఇస్తారు? ఇప్పుడు పిల్లలు, అందుకే ఈ సర్వవ్యాపి జ్ఞానం ఎంతో నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు పిల్లల దగ్గర బాబా యొక్క స్మృతి ఉంది. బాబాని స్మృతి చేయడంలో కొంచెం ఎక్కువ కష్టం ఉంటుంది. ఇలా కూడా అనుకోకండి మీరేదో నెస్ట్లో కూర్చోబెట్టి అలా కూర్చుండిపోండి అనడానికి. మీరు లక్ష్యం మీకు దొరికింది, ఇక్కడ మీరు మురళి కూర్చుని వింటారు, మీకు వినిపిస్తారు. యోగం అయితే మీకు ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడైనా ఎప్పుడూ చేసుకుంటూ ఉండొచ్చు. మురళి విన్నా నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతిలో ఉండాలి. మనం యాత్రలో వెళ్తున్నాం, ఎంత చేయగలిగితే అంత స్మృతిలోనే ఉండాలి. 8 గంటలు సర్వీస్ చేయండి, అది కూడా మీకు ఫ్రీ. మిగతా టైం అంతా ఫ్రీ ఇచ్చేస్తున్నారు. ముఖ్యమైన విషయం పవిత్రత. మీకు తెలుసు ఇది ముళ్ళ అడవి, ఒకరికొకరు ముళ్ళే గుచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాబా అంటారు శ్రీమతం మీరు నడవండి. శివబాబా కూడా మాట్లాడతారు కదా, బ్రహ్మ కూడా మాట్లాడతారు. కానీ మీకు తెలుసు శివబాబావే మమ్మల్ని చదివిస్తున్నారు. మీరు స్టూడెంట్స్, మీరంటారు ఆయన మాకు తండ్రి, ఆయనే మాకు టీచరు, సద్గురు కూడా. గ్యారంటీ ఇస్తున్నారు, నేను మిమ్మల్ని తప్పకుండా తిరిగి తీసుకెళ్ళిపోతాను. ఇలాగ ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ బాబా కూడా అంటారు గాడ్ ఫాదరు సుఖం ఇచ్చే ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఆ తండ్రిని ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ బాబాని తెలుసుకున్నట్లయితే బాబా యొక్క ప్రాపర్టీని కూడా తెలుసుకోవాలి కదా. తండ్రిని తెలిస్తే తండ్రి ప్రాపర్టీ కూడా తెలియాలి కదా. अच्छा मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा के याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం లక్ష్యాన్ని సదా ఎదురుగుండా పెట్టుకొని దైవీ గుణాల్ని ధారణ చేసుకోండి. సతోప్రధాన ప్రపంచంలోకి వెళ్ళడం కోసం పవిత్రత యొక్క మేనర్స్ని అవలంబించండి.
బుద్ధితో బేహద్ సన్యాసం చేయాలి. అత్యంత ప్రియమైన తండ్రిని, మీ సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామంతో బుద్ధి యోగాన్ని తొలగించుకో. వరదానం: ఒకే బాబాతో యోగం పెట్టుకుని సర్వుల సంయోగాన్ని ప్రాప్తి చేసుకునేవాళ్ళు సత్యమైన యోగిలు, సంయోగిలు కట్టి. ఎవరు ఎంత యోగిలై ఉంటారో అంతగా వాళ్ళకి సర్వుల సంయోగం తప్పకుండా ప్రాప్తిస్తుంది. యోగి యొక్క కనెక్షన్ లేక స్నేహం బీజంతో ఉండడం కారణంగా స్నేహానికి రిటర్న్ వాళ్ళకి అందరి యొక్క సహయోగం ప్రాప్తిస్తుంది. ఒకటి బీజంతో యోగం పెట్టుకునేవాళ్ళు, బీజానికి స్నేహం అనే నీరు వేసేవాళ్ళు సర్వాత్మల ద్వారా సహయోగ రూపీ ఫలం ప్రాప్తి చేసుకుంటారు. ఎందుకంటే బీజంతో యోగం ఉండడం కారణంగా పూర్తి వృక్షంతోనే కనెక్షన్ అయిపోతుంది. స్లోగను: పాత సంస్కారాలని నావి అనడం అంటే పురుషార్థాన్ని డీలా చేయడం. పాత సంస్కారాలు నావండం అంటేనే పురుషార్థాన్ని డీలా చేసుకోవడం. ఓం శాంతి.